కాంగ్రెస్ పాలనలో అరాచకాలు మితిమీరిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో మరో చెక్ డ్యాం కూల్చివేతకు గురైంది. అడవి సోమన్పల్లిలో మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాంను ధ్వంసం చేశారు. నవంబర్ 21న తనుగుల విధ్వంసం మరొక ముందే ఈ చెక్ డ్యాం ధ్వంసం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం వరకు బాగానే ఉన్న చెక్ డ్యాం మధ్యాహ్నం వరకు కూలిపోయి కనిపించింది. 2023లో దాదాపుగా 12 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చినా చెక్కు చెదరని అడవి సోమన్పల్లి చెక్ డ్యాం ఎలాంటి వరదలు లేని సమయంలో కూలడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా చెక్ డ్యాం కూలితే శిథిలాలు దిగువకు కొట్టుకుపోవాలి, కానీ ఎగువకు చెల్లాచెదరుగా పడి ఉండడం చూస్తుంటే ఖచ్చితంగా చెక్ డ్యాంను పేల్చివేసినట్లు తెలుస్తోంది. ఎగువన ఉన్న ఇసుకను తరలించేందుకు ఇసుక మాఫియా ఈ దారుణానికి తెగబడ్డట్లు స్పష్టమవుతోంది. సాగును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 40 కోట్ల రూపాయలతో అడవి సోమన్పల్లి చెక్ డ్యాంను నిర్మించింది. దీంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడంతో పాటు కుడి ఎడమ పంట పొలాలకు సాగునీరు అందింది. మత్స్యకారులకు ఉపాధి లభించింది. బహుళ ప్రయోజనకారిగా ఉన్న చెక్ డ్యాంలపై అరాచక శక్తుల కన్నుపడ్డంతో ఆ నిర్మాణాలు ఇటీవల వరుసగా కూలిపోతున్నాయి. ప్రజల సమాచారంతో జేఏ నిఖిల్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం 20 మీటర్ల పొడవునా చెక్ డ్యాం ధ్వంసమైనట్లు గుర్తించారు. చెక్ డ్యాంను 100% ధ్వంసం చేశారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. కాగా చెక్ డ్యాం కూలిన ప్రదేశం తమ పరిధిలోనికి రాదని మంతని పోలీసులు చెప్పడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ పోలీసులకు జేఏ ఫిర్యాదు చేశారు. డిపార్ట్మెంట్లో ఏడవాలి అయితే విషయం వచ్చేసి అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ అనేది ఇవాళ పొద్దున నాకు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కాల్ చేసి చెక్ డ్యామ్ కూలిపోయిందని చెప్పడం జరిగింది. ఈ విషయంలో నేను వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే వరదలు వచ్చిన కొట్టుకపోని చెక్ డ్యాము ఒకటేసారి కుంగిపోవడం కొంచెం అనుమానకరంగా ఉంది. సో దీన్ని బట్టి నేను కంప్లైంట్ చేయడానికి మన మంత్రి పోలీస్ స్టేషన్కి వచ్చాను. అయితే అది చెక్ డ్యామ్ అనేది వీళ్ళ జ్యూరిడిక్షన్లో లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మల్హారం మండల్లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో రేపు వెళ్ళి మల్హారం మండల్లో కంప్లైంట్ ఇస్తాను.